అయితే నమ్ముతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఫీడ్బ్యాక్ ఇచ్చాం, చంద్రబాబు 4,000 చెయ్యగలడు, క్రిందసారి 100 200 అన్నటువంటిది 1000 రూపాయలు అన్నట్టు చేశాడు ఆయన. అలాగే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు 2,000 అంటే ఆయన 2,000 చేసేసాడు, 3,000 చేస్తానని కూడా హామీ ఇచ్చాడు అన్నటువంటిది మనం చెప్పాం. ఈ ఫీడ్బ్యాక్ ఆయన వింటాడా? పవర్ లో ఉన్నప్పుడు వింటాడా జగన్? వినడు కదా. ఏమవుతుంది అక్కడ ప్రాక్టికల్ గా? దాంట్లో ఆయన ఏం లెక్కేశాడు, చంద్రబాబు నమ్మరు, నన్ను నమ్ముతారు, నేను ఒకేసారి కనుక పెంచేస్తే కనుక కష్టం అంటూ ఒక క్యాలిక్యులేటర్ లెక్కేసి, ఇదిగో ఇన్ని వేల కోట్లు అవుతుంది, ఇన్ని వేల కోట్లు అవుతుంది, ఇంత మనం ఎట్ట భరించగలం అన్నాడు. జనాలకి అదంతా అనవసరం, నువ్వు భరిస్తావా లేదా అన్నదే లెక్క చూస్తున్నారు. బేసిక్ గా 66 లక్షల మంది ఆయనే చెప్తున్నాడు కదా. 66 లక్షల మందిలో జగనే ఒక్కడైనా ఇస్తాడని నమ్మిన వాళ్ళు 10 లక్షలు 10 లక్షలే ఉండుంటారు, మిగతా వాళ్ళు ఆయన కూడా ఇస్తాడని నమ్ముంటారుగా. ఈ ఫీడ్బ్యాక్ ఎవరెళ్ళి ఇస్తారు జగన్ కి? జగన్కి తెలియదా? అది తెలియకుండా 200 రూపాయలు 250 అన్నాడా? లేదా వీళ్ళు చాలా మంది రుణమాఫీ అని మాట్లాడారుగా ఆ మధ్యన, ఆయన మీటింగ్ లో కూడా, ఇది మంగళగిరిలోనే ఎక్కడో రుణమాఫీ చెయ్యన్నా అంటే ఏమన్నాడు, అసలు గవక్కన మైకి తీసేసుకుని పక్కన డైవర్ట్ చేసేసారు. ఏమైంది? ప్రాక్టికల్ గా ప్రవర్లోకి వచ్చిన తర్వాత ఆయన నెలకోసారి మీటింగ్, ఎవరితో ఇంటరాక్ట్